అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో మంచిర్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కలశం బైసా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ కు తీసుకొచ్చారు. బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కలశం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం రాజు పటేల్ అందిస్తారు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సజావుగా జరగాలని పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తున్నారు, శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి కూడా అటు పూజలు చేస్తున్నారు, వేద మంత్రోచ్చల మంత్ర యాగాలు కూడా చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో రామభక్త జన మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. మంచిర్యాల పట్టణం నిర్వహిస్తున్నటువంటి శోభయాత్రలు చూస్తున్నాము. శోభయాత్ర ఏ విధంగా జరుగుతుందమ్మా? అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా మన తెలంగాణలో ముఖ్యంగా మన మంచిర్యాలలో రామరాజ్య స్థాపన జరగాలి అని చెప్పేసి మహాయాజ్ఞం 3 రోజుల పాటు చేయడం జరుగుతుంది. అలాగే మంచిర్యాల ప్రజలందరూ కూడా ఈ యాగానికి ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు కూడా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే ఈ యాగానికి రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున రామరాజ్య స్థాపనలో భాగంగానే పెద్ద ఎత్తున యాగం చేస్తున్నాం అంటున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని కూడా పెద్ద ఎత్తున కూడా శోభయాత్ర జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ప్రత్యేక పూజలు ఏమేమి చేశారు, రామ మందిరంలో అయోధ్యని నిర్మాణ విగ్రహ పరిశ్రమ భాగాలు ఎలాంటి ప్రత్యేకత ఈరోజు పూర్వకాలంలో నిర్వహించారు, యాగాలు కూడా ఏ విధంగా జరగబోతున్నాయి? మంచిర్యాల పట్టణంలో అద్భుతంగా శ్రీరామాయణ మహాయజ్ఞ కార్యక్రమం ఈ రోజున శోభాయాత్రలో ప్రారంభమవుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అవుతున్నటువంటి శుభ సందర్భంగా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ గారు, అలానే ఎమ్మెల్యేగా అయినటువంటి కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి దంపతులు ఇరువురు కూడా విశ్వశాంతికై ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఈ రోజున శోభాయాత్రతోటి ప్రారంభమై ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో అగ్ని ప్రతిష్ఠ స్థాపిత దేవత ఆరాధనతోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ రామాయణ పారాయణాది కార్యక్రమాలు, రేపు ఉదయం సంక్షేప రామాయణాది హవన కార్యక్రమాలు, ఎల్లుండి గండభేరుండ సుదర్శన నారసింహ మహాయాగ కార్యక్రమం, అలానే లోక కళ్యాణార్థం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగించాలని వారు సంకల్పించి ప్రేమసాగర్ రావు గారి దంపతులు మంచిర్యాల పట్టణంలో అద్భుతంగా ఈ రామాయణ యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యాగ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలానే అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరికీ గొప్ప అవకాశం. ఈ 3 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని రామచంద్రస్వామి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. 3 రోజుల పాటు మంచిర్యాల పట్టణంలో వివిధ యాగాలు హోమాలు జరుగుతున్నాయి. అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన విజయవంతంగా పూర్తి కావాలని, దానికి దేశ ప్రజలతో పాటు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా సంతోషాలు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.